ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ప్రత్యర్థులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, రసవత్తరంగా ఇక్కడ మరి ప్రచార కార్యక్రమం కొనసాగిస్తుంది. ప్రస్తుతం మరి బీఆర్ఎస్ క్యాండిడేట్ కోవ లక్ష్మి గారు ప్రస్తుతం మరి ప్రచారం తీసుకొచ్చి మార్కెట్లో ప్రస్తుతం మనతో ఉన్నారు. సో వివేకానంద స్టాచ్యూకి అపోజిట్లో. సో వారిని మరికొంచెం తెలుసుకోండి. చెప్పండి మేడం, కేసీఆర్ నమ్మకంతో మీకు మళ్ళీ టికెట్ ఇచ్చారు. సో దీన్ని ఎలాగా కేసీఆర్ నమ్మకంతో ముందుకు తీసుకెళ్తారు? ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఈసారి మూడోసారి నాకు ఆసిఫాబాద్ నియోజకవర్గ ఆదివాసీ బిడ్డకు అభ్యర్థికి నాకు ప్రకటించడం జరిగింది. ప్రకటించిన సందర్భంలో అందరూ కూడా మా ఆసిఫాబాద్ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. భారీ మెజారిటీతో గెలవబోతున్నాము. ఎక్కడెక్కడ కూడా చూస్తున్నారు కదా, అందరూ కూడా చాలా మంచిగా స్పందిస్తున్నారు. మేము నిన్న కూడా సాయంత్రము మా వ్యాపారస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మా ఈ టౌన్లో తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వాదం పెడుతున్నారు. భారీ మెజారిటీతో మేము గెలవబోతున్నాము. అందరూ కూడా మీకే ఓటేసి గెలిపిస్తామమ్మా అని చెప్తున్నారు. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మన ఆసిఫాబాద్లో మరి టౌన్లో గతంలో అసలు సీసీ రోడ్స్ కానీ సైడ్ రైన్స్ కానీ ఏదో డెవలప్మెంట్ కూడా లేకుండా, కానీ ఈరోజు ఎక్కడెక్కడ పోతే మా ఆసిఫాబాద్ టౌన్లో మొత్తం కూడా సీసీ రోడ్స్, సైడ్ రైన్స్, ఇవాళ డివైడర్స్, లైటింగ్స్ అన్నీ కూడా మరి మా ప్రభుత్వం వచ్చినప్పుడే మేము చేసాం. కాబట్టి ఈరోజు అందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు. భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తున్నారు. గతంలో అతి తక్కువ మెజారిటీ తోటి ఓట్లతో ఓడిపోయారు కదా, ఆయన మీ పార్టీలోకి వచ్చారు. ఈసారి ఆయన టికెట్ ఇవ్వలేదు. ప్రజలు ఏమంటారు మరి? అదేమీ లేదు. మేము ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి సక్కుదాదా గారు కూడా, ఆత్రం సక్కుదాదా గారు శాసనసభ్యులు, ఆయన మన సక్కుదాదా గారు, మేమిద్దరం కూడా కలిసి పనిచేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఇద్దరు కూడా ఆశీర్వాదం పెడతారు. ఈరోజు మాకు మేము ఎక్కడెక్కడ కూడా ఇద్దరు కూడా కలిసి పనిచేస్తున్నాం. ప్రజలందరూ చూస్తున్నారు. మంచి స్పందన ఉంది. ఆసిఫాబాద్లో అప్పుడు నిజాం పీరియడ్లోనే ఇక్కడ రోడ్లు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత చిన్న చిన్న ఊర్లకు ఇంకా రోడ్లు, అంబులెన్స్లు వెళ్ళాలంటే ఇప్పటికి కూడా డెలివరీ కావాల్సిన వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు అని కూడా ప్రతిపక్షాలు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? ప్రతిపక్షాలు గ్రామాలలో చెప్తున్నారు, టౌన్లోనే చేయలేదు కదా. ఆసిఫాబాద్ టౌన్లోనే చేయలేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఆసిఫాబాద్ని ఒక మామూలు మన మేజర్ పంచాయతీ ఉన్నదానికి జిల్లా చేశాము. ఈ జిల్లా చేసిన తర్వాత ఈరోజు కలెక్టరేట్, ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ మేము ఇక్కడ జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ 300 పడకల ఆసుపత్రి చేశాము, నడుస్తుంది, మీరు చూస్తున్నారు. ఆసుపత్రి కూడా మేము పెట్టడం జరిగింది. ఏదైతే మన మెడికల్ కాలేజ్, ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజ్ వస్తుందని అనుకున్నారా? ఎవరన్నా అవుతుందని అనుకున్నారా? ఈరోజు మేము ఆసిఫాబాద్లో మరి మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేసాము. అటు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. విద్యాపరంగా కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఇవాళ మోడల్ స్కూల్స్ కావచ్చు, అన్నీ కూడా మా ప్రభుత్వంలో చేశాము. ఇవాళ జ్యోతిబా పూలే బీసీ గురుకులాలు కావచ్చు, అట్లనే మన మైనార్టీ గురుకులాలు కావచ్చు, అన్నీ కూడా విద్యాపరంగా చూస్తే కానీ, ఆరోగ్యశ్రీ పరంగా చూస్తే కానీ, ఇవాళ డెవలప్మెంట్ పరంగా చూస్తే కానీ అన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తున్నాము. వాళ్ళు చేసింది ఏమీ లేదు. 50 సంవత్సరాలుగా వాళ్ళు చేసి ఉంటే ఈరోజు ఇట్లా ఎందుకు ఉంటుంది? మొత్తం మీద చూస్తే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇస్తాను కేసీఆర్ అంటారు. కానీ ఆసిఫాబాద్లో గుక్కడి నీళ్ళ కోసం చాలా మంది పోరాడుతూనే ఉన్నారు అని కూడా అంటారు కదా. మరి అంటే వాస్తవంగా చెప్పాలంటే మేము కొంచెం రోడ్స్ అక్కడక్కడ కట్ కావడంలో, కొంత పైప్ లైన్స్ ఇది కావడంలో, కొన్ని ఏరియాలో అంటే పూర్తిగా నీళ్ళు వస్తున్నాయి గ్రామాలలో. కొన్ని గ్రామాలలో కొంత చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని కూడా సాల్వ్ చేసేస్తాం. వనరులు దగ్గరలో ఉన్నప్పుడు కూడా వ్యవసాయ రంగానికి వాటర్ ఇవ్వలేదు. సో మరి కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టారు, కానీ ఇక్కడ ఈ జనాభాను నెట్టివేయబడుతున్నారు అన్నట్టు కూడా చెప్తారు. కేసీఆర్ దగ్గర గులాములుగా ఉంటారు ఇక్కడ గెలిచిన వాళ్ళు అన్నట్టు కూడా ప్రతిపక్షాలుగా చాలా మంది ఆరోపిస్తున్నారు. ఆ రోజు ఏదైతే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే మన కొమరంభీం ప్రాజెక్ట్, ఆడా ప్రాజెక్ట్ అని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అది 11 సంవత్సరాలకి అది పలిగిపోయే దశలో వచ్చింది. ఈ సంవత్సరం కూడా మొత్తం నీళ్లు కూడా వాటర్ వదిలేయడం జరిగింది. దాని కింద ఆయకట్టు దాదాపు 46 ఎకరాల ఆయకట్టుకి దాంట్లో కెనాల్స్ లేవు. తర్వాత ఇంకోటి ఏమంటే మనైతే వట్టివాగు ప్రాజెక్ట్ ఉందో, వట్టివాగు ప్రాజెక్ట్ కెనాల్స్ కూడా లేవు. కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈసారి తప్పకుండా మేము ఏదైతే వట్టివాగు ప్రాజెక్ట్కి కింద ఏవైతే కెనాల్స్ కావాలో ఒక 150 కోట్లు మేము మంజూరు చేయాలని మేము ముఖ్యమంత్రి గారికి మరి చెప్తున్నాము. ఇంకోటి మన కొమరంభీం ప్రాజెక్ట్ కింద కూడా కొన్ని కుడికెళ్ళాలి, కానీ తర్వాత 46 ఎకరాలకు కూడా మరి సాగునీరు ఇవ్వాలంటే రైతులకు ఖచ్చితంగా కెనాల్స్ కావాలని మా ముఖ్యమంత్రి గారికి చెప్పాం. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు సాల్వ్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మిడ్మేరన్ ప్రాజెక్ట్ కావచ్చు, ఎక్కడెక్కడ ప్రాజెక్టులు చాలా ఎక్కడెక్కడ చేస్తున్నాం. ఇప్పుడు ఏవైతే
మిషన్ కాకతీయ చెరువులలో కూడా మేము చాలా చేసాం. దాంట్లో చిన్న చిన్న కుంటలు కూడా మేము చేసిన తర్వాత ఇప్పుడు ఆ కుంటల కింద కూడా ఎంత ఒక 50 ఎకరాలు కానీ 100 ఎకరాలు కూడా సాగు చేస్తున్నారు. ఇవి 2 ప్రాజెక్టులో కెనాల్స్ ప్రాబ్లం ఉన్నాయి, దాన్ని సాల్వ్ చేసేస్తాం. కూడా ఇక్కడ బీసీలు వెనకబడిన తరగతి వాళ్ళు కావచ్చు, ఆదివాసులు ఉన్నటువంటి ప్లేస్ కనుక ఇండ్ల కోసం ఇళ్ల స్థలాలు కూడా మరి ప్రభుత్వం ఇస్తారు అంటుంది కదా, దాన్ని ఎలా తీసుకెళ్తారు ప్రజలకు? మేమైతే ఇంతకుముందు నేను ఎమ్మెల్యేగా 2014 ఉన్నప్పుడు చాలామందికి ప్లాట్స్ ఇచ్చాము. ఈసారి కూడా మేము ప్లాట్స్ ఇస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే డబుల్ బెడ్రూమ్స్ అని ఆ రోజు మన ప్రాంతంలో డబుల్ బెడ్స్ ఇక్కడ మేము ఆ రోజు పెడితే ఎవరు కూడా టెండర్కి రాలేదు. దాంట్లో మన ముఖ్యమంత్రి గారికి మరి చెప్తే ఇక్కడ ఎవరైతే వాళ్ళకి జాగ ఉన్న వాళ్ళకి కానీ జాగ లేని వాళ్ళకు కూడా మరి గవర్నమెంట్ నుంచి జాగలు ఇచ్చేసి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వాళ్ళకు ఐడెంటిఫై చేసేసి ప్రతి ఒక్కరు కూడా మరి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి జాగ ఉన్న వాళ్ళకి జాగ లేని వాళ్ళకు కూడా మరి జాగలు ఇచ్చేసి కూడా 3 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ స్థలంలో వాళ్ళే కట్టుకుంటారు. స్థలం ఉన్న వాళ్ళు, స్థలం లేని వాళ్ళు స్థలం ఇచ్చిన తర్వాత ఆ 3 లక్షల రూపాయలు కూడా వేసిన తర్వాత వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన ప్లేస్లో కట్టుకోవడం జరుగుతుంది. సిలిండర్ తక్కువకే ఇస్తా అని చెప్పారు కదా, దాని ఎలా మహిళలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు మేము ఎక్కడెక్కడ కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు 1250 రూపాయలకు ఒక సిలిండర్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు మేము ఇచ్చేది ఇప్పుడు 400కే సిలిండర్ ఇస్తున్నాము. ఇప్పుడు 3 నెలలు 3 సిలిండర్స్ వస్తాయి కదా, 3 సిలిండర్ ఇచ్చేది వచ్చేది ఇప్పుడు ఒకటే సిలిండర్ తీసుకుంటుండే వాళ్ళు, ఇప్పుడు 3 సిలిండర్లు వస్తున్నారు. అందరు కూడా ఇక్కడ మా మహిళలు ఉన్నారు, ఇక్కడ అందరు మహిళలు ఉన్నారు. మీరు ఒకసారి అడగండి, ఈరోజు చాలా మంచి రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకోటి సౌభాగ్యలక్ష్మి అని మన ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఎవరైతే పేదరికంలో వైట్ రేషన్ కార్డు ఉన్నదో వాళ్ళకి 3000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా ఒక మహిళల్ని గౌరవించేసి ఇవాళ కేసీఆర్ కిట్ కావచ్చు, ఇవాళ గర్భిణీలకు మన న్యూట్రీ కిట్ కావచ్చు, మహిళలకి మన గౌరవించి ఇవాళ కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇవాళ అన్నీ కూడా మనము కేసీఆర్ కిట్తో పాటు మహిళలకి అన్ని విధాలుగా మా మహిళలకు గౌరవిస్తూ ఈరోజు ఈ పథకాలు తీయడం జరిగింది. కాబట్టి అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, మంచి రిసీవ్ చేసుకుంటున్నారు. ఓటు భూముల సమస్య పైన ఎలాగ మాట్లాడుతున్నారు? పొడుగుల సమస్య అయితే ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి పెండింగ్లా ఉండే. గౌరవ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ కూడా పోడు భూముల పట్టాలు మా ఆదివాసులకు ఇస్తూ మళ్ళీ ఇంకా అక్కడక్కడ కొంత సర్వే కూడా చేసి ఉన్నాయి. అవి కొంత తక్కువ ఉన్నాయి. పోడు భూముల పట్టాలు ఇచ్చిన తర్వాత వాటికి పట్టాలు ఇవ్వకముందే వారికి సర్వే చేసిన తర్వాత వాళ్ళకి పోడు భూములకు మేము ఏదైతే రైతు బంధు కూడా ముందే వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా వాళ్ళు కావాల్సింది మా వాళ్ళు అందరూ కూడా అడవిలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పోడు భూముల పట్టాలు ఇవ్వడంలో చాలా సంతోషంగా ఉన్నారు. వాటికి రైతు బంధు ఇవ్వడంలో ఇంకా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా కూడా లంబాడి ఆదివాసులు ఉంటారు, కానీ కొన్ని పార్టీలు ఒకరికి ఇచ్చారు, ఒకరొకరికి ఇచ్చారు. సో ఎలా చూడాలి మరి దీన్ని? అది వాళ్ళని అడగాలి. మీరు అలా ఓట్ల కోసం మీ ప్లాన్ ఏమైనా ఉందా? ఏది కోసం? ఇప్పుడు ప్రజలందరూ కూడా మాకు వేస్తున్నారండి. మేము అభివృద్ధి చేస్తున్నాము, అందుబాటులో ఉంటున్నాము. మేము నాన్ లోకల్ కాదు, లోకల్ వాళ్ళము. ప్రజలందరూ కూడా గమనిస్తారు లోకల్ వాళ్ళు ఎవరు, నాన్ లోకల్ వాళ్ళు ఎవరు. ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తారు? ఖచ్చితంగా ఎవరైతే స్థానికులు ఉన్నారో స్థానికులకే ఖచ్చితంగా ఓటు హక్కు మాకు అధికంగా భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. మహాలక్ష్మి గారు ఈసారి గెలిస్తే ఏం చేస్తారు ఈ ఆసిఫాబాద్? ఆసిఫాబాద్లో మీకు తెలుసు, మేము 2014 అప్పుడు నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆసిఫాబాద్ జీపీని ఈరోజు మేము మున్సిపాలిటీ చేయడం జరిగింది. నెక్స్ట్ మున్సిపాలిటీ ఎలక్షన్లో ఇక్కడ మున్సిపాలిటీ కాబోతుంది. తర్వాత మాకు ఇక్కడ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినటువంటి మహాయోధుడు మన కొమరం భీం, ఆయనని గుర్తించేసి ఇవాళ కొమరం భీం జిల్లా ఇవ్వడం జరిగింది. ఇవాళ జిల్లా ఇస్తేనే ఈరోజు 46 డిపార్ట్మెంట్లు మరి అందుబాటులో ఉండి ఈరోజు అందరు ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి ఈరోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా పోయి ప్రజలందరూ కూడా సమస్యలు చెప్పేసి ఈరోజు వాళ్ళ సమస్యని తీరుస్తున్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా. కాబట్టి కోవలక్ష్మి అనేది ఆసిఫాబాద్ టౌన్లో కాకుండా ఆసిఫాబాద్ గ్రామాలలో కూడా రోడ్స్ కానీ సీసీ రోడ్స్ కానీ సైడెన్స్ కానీ ఇక్కడ సెంట్రల్ లైటింగ్స్ కానీ మార్కెట్ కానీ అన్నీ కూడా ఎక్కడెక్కడ కూడా వాస్తవంగా కోవలక్ష్మి చేసినవి ఉన్నాయి. కాబట్టి బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాం. 2014, 2023కు ఏం తేడా ఉంది కోవలక్ష్మిలో? 2014 అంటే ఆల్రెడీ మేము మా ప్రభుత్వంలో అన్ని పనులు చేస్తున్నాము.
అభివృద్ధి చేస్తున్నాము. అభివృద్ధితో పాటు మేము స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళ అందరికీ ప్రజలందరూ కూడా పథకాలకు వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళు ఆదరిస్తారు. మంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.